ఇండియాలో ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్న కార్స్ అంటే కాంపాక్ట్ ఎస్యూవీస్. టాటా నెక్సాన్, మారుతి బ్రిజా, హుండై వెను, కియా సోనట్ లాంటి మోడల్స్ మార్కెట్ ను ఇప్పటికే లీడ్ చేస్తున్నాయి. ఇదే సెగ్మెంట్ లో ఇప్పుడు రొనాల్డో తన కైగర్ ఫేస్ లిఫ్ట్ ని లాంచ్ చేసి బయ్యర్స్ కి మరో అట్రాక్టివ్ ఎస్యూవీని తీసుకొచ్చింది. దీని స్టార్టింగ్ ప్రైస్ కేవలం 6.29 లక్షలు మాత్రమే. టాప్ మోడల్ మాత్రం 11.29 లక్షల వరకు ఉంటుంది. ప్రైస్ పాయింట్ లో చూస్తే ఇది చాలా కాంపిటేటివ్ గా ఉంది. కానీ అసలు స్పెషల్ అట్రాక్షన్ కొత్త డిజైన్ మరియు అప్డేటెడ్ ఫీచర్స్. డిజైన్ విషయానికి వచ్చేస్తే ఫేస్ లిఫ్ట్ కైగర్ ఇప్పుడు మరింత బోల్డ్ గా కనిపిస్తుంది. ఫ్రంట్ లో కొత్త రిఫ్లెక్టివ్ బ్లాక్ గ్రిల్స్, కొత్త రొనాల్డో డైమండ్ లోగోతో వచ్చింది. బంపర్ ను మరింత వెడల్పుగా స్పోర్టివ్ లుక్ తో సిల్వర్ స్కిడ్ ప్లేట్ తో డిజైన్ చేశారు. రియర్ లో స్మోక్ టైల్ ల్యాంప్స్, రీప్రొఫైల్ బంపర్ ఫ్రెష్ లుక్ ఇస్తుంది. కొత్త ఓయాసిస్ ఎల్లో డ్యూయల్ టోన్ కలర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఈ కార్ ని ఐ క్యాచింగ్ గా మార్చుతుంది. అలాగే కొత్త 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ను కూడా యాడ్ చేశారు. ఇంటీరియర్ అప్డేట్స్ వచ్చేసి వెంటిలేటెడ్ సీట్స్, డ్యూయల్ టోన్ థీమ్, 8 ఇంచెస్ టచ్ స్క్రీన్, 360 డిగ్రీస్ కెమెరా, వైర్లెస్ చార్జర్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి ఫీచర్స్ ఇచ్చారు. క్యాబిన్ ఇప్పుడు మరింత రీఫైన్డ్ గా ఉంది. ఎందుకంటే రొనాల్డో ఎన్విహెచ్ లెవెల్స్ అంటే నాయిస్, వైబ్రేషన్, హార్నెస్ ను బెటర్ చేసింది. ఇంజన్ మాత్రం మార్చలేదు. 1.0 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్స్ మాన్యువల్, ఏఎంటీ, సివిటి ఆప్షన్స్ తో వస్తున్నాయి. టర్బో వేరియంట్ ఇప్పటికే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ టార్క్ టు వెయిట్ రేషియో కోసం పాపులర్ చెందింది. అడిషనల్ గా సిఎన్జి కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సేఫ్టీ అప్డేట్స్ వచ్చేసి ఇప్పుడు ప్రతి వేరియంట్ లోను బేస్ అయినా టాప్ అయినా 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఇస్తున్నారు. అలాగే ఈఎస్పీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, టీపీఎంఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి రొనాల్డో కైగర్ ఫేస్ లిఫ్ట్ ఒక వాల్యూ ఫర్ మనీ స్టైలిష్ కాంపాక్ట్ ఎస్యూవీగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఇది నెక్సాన్, బ్రిజా లాంటి స్ట్రాంగ్ రైవల్స్ కి ఛాలెంజ్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ లో చెప్పండి.